కాబట్టి ఇవాళ మిద్దెల మీద పంటలు పండించుకున్న పరిస్థితులకు వచ్చేసే పరిస్థితులు అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే వ్యవసాయ భూముల్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ వైపు మళ్లించకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికి అన్ని రకాలుగా విజన్ ఉంటదన్న. ఒకటి ఏముంటది, అటు వ్యాపారము కావాలి, ఇటు అగ్రికల్చర్ కావాలి, అలాగే కామన్ మ్యాన్ బతకాలి, అందులో మనం కూడా ఉండాలనుకుంటాడు. సో ఆ విధంగా ఏం చేస్తే బాగుంటది అన్న దాంట్లో తన ప్రభుత్వం తన వైపు తన మూవ్ ఆన్ చేస్తుంది. సో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొద్దిమంది బ్లాక్ మనీలో ఉండి కొంతమంది ఏమంటారు కొన్నింటిని శాసించేటువంటి శక్తులకు మాత్రమే ఇబ్బంది తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి బెదిరించడానికి హైడ్రా తీసుకొచ్చారని వి ప్రకాష్ గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీరేం చెప్తారు? అంటే దేనికి బెదిరించాలా? నువ్వు తప్పు చేస్తా నువ్వు బెదిరుతావు. నువ్వు తప్పు చేసినావా అయితే మరి నువ్వు తప్పే కదా ఈ సొసైటీలా. నువ్వు జెన్యూన్ అయితే నీకెందుకు భయం అని అడుగుతున్నా. అయ్యలేకపోతే రేపు అమ్ముకుంటావు. భూమి ఎక్కడ పోదు కదా, అక్కడే ఉంటది కదా. నువ్వు కబ్జా చేసి ఉంటనో ఇల్లీగల్ భూమిని నువ్వు లీగలైజ్ చేసుకుని రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తానో నువ్వు భయపడతావు. మరి అట్లాంటి వాళ్ళు భయపడిపోయి మరి ముఖ్యమంత్రి గారికి సరెండర్ అయినారేమో. సార్ మేము ఇట్లా అయి ఉన్నాము, మమ్మల్ని కాపాడుని అడుగున్నారేమో. అందుకని వాళ్ళు అలాంటి వాళ్ళు మరి వి ప్రకాశ్ కాడికి వచ్చి ఉంటారేమో వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఉన్నది నువ్వైనా నేనైనా కామన్ మ్యాన్ గురించి ఆలోచిస్తాం. ఇవాళ ఇది అందరికి అందుబాటులో ఉండాలని మనం కోరుకుంటాం. మీరు ఇప్పటిదాకా చెప్పిన కూడా ఒక్కొక్కటి తర్వాత ఇప్పుడు బ్రీఫ్ గా జరిగింది, ఒక్కొక్కటి వివరంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం మేడం. అంటే ఇప్పుడు దానికన్నా ముందుగా అసలు అంటే నిన్నటి వరకు కూడా మీరు విజయోత్సవాలు నడిపారు, తెలంగాణ తల్లిని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు, అదేవిధంగా జయ జయ కేతనం రాష్ట్ర గీతాన్ని కూడా మీరు అది అంటే ఐ మీన్ గవర్నమెంట్ పరంగా రిలీజ్ చేసినట్టే ఖచ్చితంగా. అంటే ఒక మాట అండి, ఇక్కడ జరిగింది ఏంటంటే అంటే 9 సంవత్సరాల నుంచి ఆయన చేయలేదు కాబట్టి ఏదో స్పేస్ దొరికింది, ఒక బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ ఏదో క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నారని అనుకోవచ్చా? దీన్ని నిజంగానే ఎంత అవసరం ఉంది? ఆత్మగౌరవం అనేది అది వాడారు, అది తప్ప ఇంకోటి ఏమైనా చెప్పగలుగుతారా? దీంట్లో కవులు కళాకారులకు సంబంధించి ఒక కమిటీ కూడా వేసినట్టుంది. వాళ్ళ మాట కూడా నాకు పేర్లు వద్దు, వాళ్ళతో నేను మాట్లాడాను కూడా. వాళ్ళ మాట వినకుండా మీ గవర్నమెంట్లోనే మీ ముఖ్యమంత్రి గారే వన్ సైడ్ అంటే డిసిషన్ తీసుకొని దీనంతా కూడా చేసినట్టుగా కనబడుతుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఏంటి, రోజు టీవీలో రచ్చ ఇదే నడుస్తుంది, దాని కంక్లూజన్. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉండింది. 10 సంవత్సరాలైన పాలనలో ఉన్నారు కాబట్టి ఆయన తెలంగాణ ప్రజలపైన కూడా ఉందని చెప్పాలి. అదే ఆయన చేయలేకపోయినా ప్రజలకు ఉన్నదన్న పెట్టాలి అని. కానీ ఇప్పుడు కేసీఆర్ వినాలి కదా, ముఖ్యమంత్రిగా ఆయన కదా ఉన్నది, ఆయన ఇంటే కదా మనం చెప్పడానికి మన గోడు. సో ఇవాళ అడిగినా అడగకపోయినా తెలంగాణ కళ సాకారమైన తర్వాత అది ఆ విజన్ ఉండాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉండింది. కాబట్టి ఇవాళ మీరు చేయనటువంటి పనిని సెక్రటేరియట్లో ఆమెకు ఆ గౌరవాన్ని కల్పిస్తూ పెడుతున్నటువంటి విగ్రహం పట్ల కూడా రాజకీయం చేస్తూ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీకేసి రేపు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటే తెలంగాణ తల్లిని ప్రభుత్వ పాలనా పరంగా చేసే దాంట్లో ఆ గర్భగుడిలో ఉంటే మీరు సహించలేకపోతున్నారు అని అడుగుతున్నాను మిమ్మల్ని. దాన్ని అవసరం ఏమో వచ్చింది మీకు? మీరు ఆ బొమ్మ చూసారు, ఆ బొమ్మ చూసిన తర్వాత ఎక్కడైనా దాన్ని చెప్పలేదండి, ఉన్న కిరీటాన్ని తీసేసారని బొమ్మ వద్దని ఎవరు ఏం చెప్పాలి. దానిపైన కూడా ఫుల్ కామెంట్ ట్రోల్ నడుస్తా ఉంది కదా, చూస్తున్నారు కదా మీరు. 4-5 రోజుల నుంచి అదే నడుస్తుంది. కాంగ్రెస్ తల్లి అది కాంగ్రెస్ తల్లి అని మాట్లాడుతారు. కాంగ్రెస్ తల్లి ఎట్లయితది? ఎట్లా కాంగ్రెస్ తల్లి? అసలు అన్ని పార్టీలు ఇప్పుడు అన్న నేను ఉన్నాను, మాకేం ప్రాబ్లం లేదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరు కలిసి జనాలు పిచ్చోలు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమంటా అంటే ఇప్పుడు విగ్రహాలు మొత్తం ఇదే చర్చ. మీరు ఇందాక మాట్లాడంటే విద్య లేదు, ఆరోగ్యం లేదు, వ్యవసాయం లేదు, రూల్ ఆఫ్ లేదు, అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉంది, అది కూడా అడుగుదాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? బాధ్యతాయుతంగా ఉండి ఈ విద్యా వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి ఎత్తి చూపిస్తూ ఒక అధికారి దగ్గరికి వెళ్ళి వాటి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఇది మీరు సరి చేయండి అని చెప్పాలి. ఆ పని మీరు ఎప్పుడైనా చేసినా? హరీష్ రావు గారిని కేటీఆర్ చేయలే. రెండో విషయం, హెల్త్ పరంగా మేము చేసినటువంటి దాంట్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ రకమైనటువంటి ప్రక్షాళనలో ఇది పొరపాటు జరిగింది, ఇది మీరు చేయండి అని చెప్పినారా? చేయలే. అంటే మీకు దీనిపైన కాన్సన్ట్రేషన్ లేదు, ప్రజల సంక్షేమం పైన మీకు కాన్సన్ట్రేషన్ లేదు, రాజకీయమే మీ కాన్సన్ట్రేషన్, మీ పార్టీ అస్తిత్వమే మీ కాన్సన్ట్రేషన్. సో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే అది మీ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మీరు మాట్లాడే పరిస్థితికి రావడం అన్నది వాళ్ళ దిగజారుడు రాజకీయాలకి ఇవాళ సంకేతంగా చూడాలి తప్ప దాన్ని మనం వేరే రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఒక విగ్రహాన్ని పెట్టిన తర్వాత విగ్రహ ఆరాధన అనేది ఎప్పుడు జరుగుతుందన్న ఒక వ్యక్తి పోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకొని చెప్పుకోవడానికి తను చూడగానే ఆ సింబాలిక్గా మనం చెప్పుకోవాలి. కేసీఆర్ బతుకుండగానే ఆయన పెట్టినారు, ఎందుకు పెట్టినారు? మరి కేసీఆర్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి ఉండగానే ఆయన పేరు మీద కాళ్ళీలు వెలిసినాయి, ముఖ్యమంత్రిగా ఉండగానే యాదాద్రి ఆలయం పైన బొమ్మలు వెలిసినాయి, ముఖ్యమంత్రిగా ఉండగానే అదేమంటారు మన జయశంకర్ సార్ యొక్క స్మృతి వనంలో ఆయన బొమ్మలు వేసినారు. మరి ఇవన్నీ ఎవరు చెప్పాలా? మేము చెప్తున్నాం కదా, నువ్వు చేసిన తప్పులు మేము ఎత్తి చూపుతున్నాం. మేము ఏడా రేవంత్ రెడ్డి బొమ్మ వేసుకోలేదు, సోనియా గాంధీ బొమ్మ పెట్టలేదు, ఏడా ఏమంటారు బతుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్ల బొమ్మలు పెట్టలేదు, ఇవాళ మా మంత్రుల్లో ఉన్నట్టు బొమ్మలు ఎవరు పెట్టలేదు. అంతలేదు, ఒక కిరీటం ఒకటి తీసేశారు. మన రాష్ట్ర గీతంలో
కాకతీయులకు సంబంధించి అదేవిధంగా అవునా? చార్మినార్ ఈ జై రెండు జై తీసేశారు, తెలంగాణ ఈ అనే రెండు ఉద్యమంలో తీసేశారు. ఉద్యమంలో మనం పాడినాం. ఆ పాట ఎందుకు ఇలా కనుమరుగైంది, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు 10 సంవత్సరాలు అంటే ఒక దళితుడు ఆ పాట పాడినాడు కాబట్టి, రాసినాడు కాబట్టి ఆ దళితుని నువ్వు చెప్పాలనుకున్నటువంటి చిత్తశుద్ధిని లేదని కనబడింది కదా. దళిత వ్యతిరేకం అని చెప్పినావు కదా నువ్వు అక్కడ. అది కదా మేము మాట్లాడుతుంది. ఇవాళ అతనికి గౌరవం ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఆ పాట ఉద్యమంలో ప్రతి దగ్గరలో మనం పాడుకున్నాం. సో ఉద్యమంలో ఏ పాట ద్వారా అయితే ప్రజలని ఏమంటారు ప్రజల్ని ఉత్తేజపరిచిందో, కవుల కళాకారులను సన్మానించుకోవడం కోసం మొన్న మేము కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళకు 300 గజాల ఇల్లు ఇస్తామని చెప్పాం, వాళ్ళకి 1,00,00,000 కోటి రూపాయలు ఇస్తాం. అది తక్కువే, కానీ దాన్ని వాళ్ళ ఈ ప్రభుత్వం తరపున ఒక కానుకగా ఇవ్వడానికి ఒక ప్రయత్నంగా ముందుకు వచ్చింది. మీరేం చేశారు, కవులను కళాకారులను మొత్తం అంతా కూడా ఇబ్బంది పెట్టినారు, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టినారు, అవమానపరిచినారు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులంతా మీ పక్కన పెట్టుకుని కుడి ఎడమగా నడిపినారు. అధికారంతో అధికారం రాగానే మొత్తం అంతా కూడా కేటీఆర్ ను ముట్టుకుంటే మాసిపోతాడేమన్నట్టు చేశారు. చివరిగా 2 ప్రశ్నలు ఏమన్నా, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లా ఉందా లేదా? లగచర్ల లాంటి సంఘటనలు చూసాం. అంతకుముందు మీరనే కాదు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా రేవంత్ గారిని బంధించడం, లేకపోతే మీరు ఏదో ఒక ఏఎస్ మీదనో ఎవరి మీద దాడి చేసిరని చెప్పి అసలు ఏం నడుస్తుంది మేడం? ఇదంతా ప్రజలంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎత్తారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ సంఘటన కాదు, నేను అనేది ఏమంటే రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతున్నాను. ఉందా లేదా, చట్టబద్ధ పాలన ఉందా లేదా? 10 సంవత్సరాల్లో రూల్ ఆఫ్ లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ కూడా 35 and 35A ఎన్నడూ ఇంప్లిమెంట్ చేయలే. కానీ కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఎక్కడ పోయినా కూడా అది ఇంప్లిమెంట్ చేశాడు. రెండోది, ఎక్కడ ప్రొటెస్ట్ అంటే ఎవరైనా నిరసన తెలుపుతారంటే వాళ్ళు ఇంటి ముందు వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రొటెస్ట్ చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది, చేసుకోండి అని చెప్తున్నారు. మీకు కేసులు ఉండవు మీరు అని చెప్పారు. మొన్న ఎవరో తొందరపడి తొందరపడి చేస్తే చెప్పిండన్న అధికారులకు, అదే పోలీసుల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఆయన అనౌన్స్ చేశారు, పోలీసులు తొందరపడి మీరు ఎలాంటి యాక్షన్ చేయొద్దు, వాళ్ళ పైన లాఠీ చార్జీ చేయొద్దు, వాళ్ళకి ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది, ప్రొటెస్ట్ చేయనియండి, చెప్పనియండి, వినండి వాళ్ళ యొక్క సమస్య. ప్రభుత్వం చేస్తుందా చేయదా తర్వాత సెకండరీ విషయం, అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకున్న రైట్ ఉపయోగించుకోండి అని చెప్పారు. సో అలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చెప్పిండా? కేసీఆర్ నియంత్రణ కంట్లో కూర్చొని వాడు ప్రొటెస్ట్ చేస్తున్నా చేయొద్దు అని వటేసే రాని అని చెప్తుండే. అది ఆయన యొక్క నైజం. బట్ రేవంత్ రెడ్డి అట్లా చేయలేదే. ఇవాళ కాంగ్రెస్ పాలన ఎప్పుడు అలా ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ గురించి దేశవ్యాప్తంగా ఆయన తిరుగుతూ నరేంద్ర మోదీ చేసే అటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలని ప్రజలకు తెలియజేస్తున్న సందర్భంలో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు పొరపాట్లు చేస్తారు? చెయ్యరు కదా. ఎందుకంటే ఆయన కూడా ఆ స్థాయి నుంచి వచ్చినవాడు. ఇవాళ ఆయనని కనీసం వాళ్ళ పాలనలో ఒక ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ లేదన్నా. బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఏం చేస్తారో విన్నటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇవాళ మేము ఆ పరిస్థితిలో ఉన్నామా? అలాంటివి ఏమైనా మేము చేస్తున్నామా? ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా కాదు కదా. కాబట్టి ఏ విషయానికి సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ కొన్ని చేస్తుంది మేడం. అసలు ఏం చేస్తుంది అనేది మాకు క్లారిటీ అయితే లేదు. ఉగ్రవాదుల పైన మనకి ఏదైనా ఇబ్బంది ఎట్లా తెలుసు? నేను ఉగ్రవాదిని ఎట్లా తెలుస్తుంది మేడం? నేను ఉగ్రవాదిని ఎట్లా తెలుస్తుంది? కాదనా, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ విజన్ ఏముందో, రేపు ఎలాంటి వ్యూహం అందుతున్నారో తెలుసుకుంటారా? అనవరన్నా చేస్తారా? అట్లాంటి పని చేస్తారా? ఏ రాజనీయ నాయకుడైనా చేస్తారా? ఏ ప్రభుత్వమైనా అట్లా చేస్తారా? అది రాజనీతి. అదైతే కోర్టులో దాని గురించి ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంకో రోజు మాట్లాడదాం మనం. ఇదే రేవంత్ రెడ్డిని, ఇదే కోదండరెడ్డిని ఆయన ఇంట్లోకి పోయి తలుపులు వాళ్ళగొట్టి అరెస్ట్ చేసినారు కదా. మరి ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు అరెస్ట్ల గురించి. అదే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేనేం చెప్తున్నంటే నిజంగానే తప్పు జరిగితే నువ్వు మాట్లాడు, నేను ఒప్పుకుంటా. ఆ తప్పులన్నీ చేసిన నీవు సత్యహరిచంద్ర లెక్క, శుద్ధపూస లెక్క బాబా మర్దులు ఇవాళ పొద్దున్న లేస్తే ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చినారు. మాట్లాడగానే ఆ ప్రజలు అనుకుంటారు కదా, మొన్నటిదాకా నువ్వే కదా రాబాయ్ చేసింది ఇవన్నీ, మళ్ళీ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు ఎందుకు? అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఇవన్నీ చేయాలా, పాలక పక్షంలోకి రావానే మర్చిపోవాలా? ఉద్యమంలో నువ్వు ఏం అనుభవించినావో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక విజన్ వైపుకి ఈ రాష్ట్రం ఇలా ఉంది అని 10 రాష్ట్రాలకు మనము దానిని ఆదర్శంగా ఉండే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. కేసీఆర్కి అవకాశం వచ్చింది, కానీ కేసీఆర్ ఎక్కడ ఉపయోగించుకోలే. ఒక అహంకారం అనేటువంటి ఒకే ఒక్క దానికోసం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆగం పట్టించింది. కాబట్టి తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో 4 కోట్ల ప్రజలకి, అంటే నలుగురు యొక్క పవర్ని వీకి 4 కోట్ల ప్రజలు పొందిండ్రని చెప్పాల్సిన అవసరం ఉంది.